నేను దెబ్బలు తీసుకుంటాను కానీ మావోడు తీసుకోడంటూ పవన్ కామెంట్స్. తిరిగి ఇచ్చేస్తాడంటున్న పవర్ స్టార్. నా సినిమాని నేను అమ్ముకోవట్లేదనుకుంటున్న పవన్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ హాట్ కామెంట్స్. ఇంతకీ ఆ కామెంట్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉగాది కానుకగా ఆడియన్స్ ముందుకు రానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో హరీష్ శంకర్ డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఈ మూవీ మార్చి 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సినిమా గబ్బర్ సింగ్ అంత విజయం సాధించాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సినిమా అంటే నాకు చాలా ఇష్టం. నాకు అన్నం పెట్టింది సినిమా. ఈరోజు ప్రజలకు సేవ చేసే గుర్తింపు ఇచ్చింది సినిమా. అందుకే నా నిర్మాతలు, నా దర్శక రచయితలకు బాగుండాలని, అభిమానులకు సినిమాతో ఆనందం కలగాలని కోరుకుంటున్నాను. సినిమా ఎంతగా ఆడాలనేది ఎప్పుడూ నాకు తెలియదు. సినిమా కలెక్షన్స్ వివరాలు నాకు తెలియదు. ఏ సినిమా అయినా సరే బాగుండాలని కోరుకుంటున్నాను అని కూడా అన్నారు. తమిళ సినిమా, తెలుగు సినిమా అంటూ వేరు చేసి నేను చూడను. నేనెప్పుడు ఇండియన్ సినిమా, భారతీయ చిత్ర పరిశ్రమగానే చూస్తాను అని కూడా అన్నారు. తెలుగు సినిమా ఇప్పుడు ఆస్కార్ దాకా వెళ్ళడం తెలుగు చిత్ర పరిశ్రమకి గర్వకారణం అని కూడా చెప్పుకొచ్చారు. అలాంటి తెలుగు చిత్ర పరిశ్రమలో నేను భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంటుందని కూడా అన్నారు. దర్శక రచయితలు రాసినటువంటి కథలు నేను ఎంత బాగా చేయాలని అనుక్షణం తపన పడుతూ ఉంటానని కూడా అన్నారు. కానీ రిజల్ట్స్ ఎప్పుడు కూడా మన చేతిలో ఉండవు. నా వరకు ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈవెంట్కి ఆయన్ని పిలవాలని హరీష్ శంకర్ అనుకున్నాడు. చిరంజీవి పక్కనుంటే నేను హీరో అనేటువంటి సంగతే మర్చిపోతాను. నేను ఏం మాట్లాడతానో కూడా మర్చిపోతానని కూడా చెప్పుకొచ్చారు పవన్. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ను అభినందించినటువంటి అన్నయ్యకి ధన్యవాదాలు కూడా చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా అని కూడా అన్నారు. ఏ సినిమా చేసినా అద్భుతంగా ఉండాలని, 10 మందికి డబ్బులు రావాలని అనుకుంటామని కూడా అన్నారు. కానీ ఈ ప్రాసెస్ లోకి అనేక ఇబ్బందులు, చాలా కష్టాలు, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటామని కూడా చెప్పుకొచ్చారు. సినిమా విజయం సాధించాలనే అందరం పనిచేస్తాం. అన్నిటికీ తట్టుకొని ఒక సినిమాని విజయ తీరాలకు చేర్చడం చాలా కష్టమైనటువంటి విషయం. ఎవరినో ఉద్దేశించడానికి సినిమాలు చేయడానికి కాదు, కానీ ఇది మాకు ఇష్టమైనటువంటి పని. ఉపాధి కల్పించేది, తిండి పెట్టేది. అందుకే సినిమా పోవాలని ఏ హీరో కూడా కోరుకోడు. అందరూ బాగుండాలనే సినిమా చేస్తారని కూడా అన్నారు. కానీ అన్నిసార్లు పరిస్థితులు అనుకూలించవు అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. గబ్బర్ సింగ్ తర్వాత నేను హరీష్ సినిమా చేయలేకపోయాం. నేను ఒక్కసారి డైరెక్టర్ని నమ్మితే మైండ్ గా ముందుకెళ్ళిపోతుంటా అని కూడా చెప్పుకొచ్చారు. సినిమా ఎలా వస్తుందో తెలియదు, కానీ డైరెక్టర్ ఏం చేయమంటే అది చేసేస్తా అని కూడా అన్నారు. హరీష్ ముందుగా ఓ కథ తీసుకొచ్చాడు, అయితే దానిని ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. ఆ తర్వాత కథ మారింది. మధ్యలో కోవిడ్ కూడా వచ్చింది. వీటిలో మధ్యలో నేను పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయా. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక విధులకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకొని తక్కువ టైంలోనే ఈ సినిమాని పూర్తి చేశామని కూడా చెప్పుకొచ్చాడు. 40 నుండి 45 రోజుల్లోనే మేజర్ సినిమా షూటింగ్ అంతా కూడా కంప్లీట్ చేయగలిగాను అని చెప్పాడు. పక్కా ప్లాన్ చేస్తే సినిమాలో కూడా నటించొచ్చు అన్నటువంటి భరోసాను ఉస్తాద్ భగత్ సింగ్ ఇచ్చిందని కూడా పవన్ చెప్పుకొచ్చాడు. హరీష్ శంకర్ అంతా బాగా ప్లాన్ చేశాడని కూడా పవన్ తెలిపారు. అయితే అవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళొద్దని హరీష్ శంకర్ కి చెప్తుంటారని, కానీ అతడిది ఇచ్చి పడేసేటువంటి గోత్రం అని కూడా అన్నారు. నేను దెబ్బలు తీసుకుంటాను కానీ మావోడు తీసుకోడు, తిరిగి ఇచ్చేస్తాడని కూడా పవన్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ కామెంట్సే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఎందుకంటే మార్చ్ 19న ఉస్తాద్ భగత్ సింగ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అవబోతుంది. సో ఇలాంటి టైంలో ప్రమోషన్స్ ఉన్నాయా లేవా, అసలు పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్కి వస్తాడా రాడా అనుకున్న టైంలో పోలీస్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కసారిగా మొత్తం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసింది. అందులో సుమా అడిగినటువంటి క్వశ్చన్స్ కానీ పవర్ స్టార్ని, అండ్ దాని తర్వాత పవర్ స్టార్ చెప్పినటువంటి ఆన్సర్స్ కానీ, అండ్ దాని తర్వాత ఇప్పటి వరకు సినిమా ఒక ఎత్తు ప్రమోషన్స్ అయితే, ఎప్పుడైతే పవర్ స్టార్ ఎంట్రీ ఇచ్చాడో దాని తర్వాత ఒక రేంజ్ లోకి సినిమా వెళ్ళిపోయిందని కూడా చాలా మంది కమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా దానికి సంబంధించినటువంటి స్పీచెస్ దర్శనం ఇస్తున్నాయని కూడా చాలా మంది అంటున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, డెఫినెట్ గా ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ అనుకోలేదు. బట్ వేరే కాలేజ్ బ్యాక్గ్రౌండ్ ఒక స్టోరీ అనుకున్నప్పుడు మేజర్ గా ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా గబ్బర్ సింగ్ తర్వాత అలాంటి కాంబోనే ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఆ సినిమాని పక్కన పెట్టేసి ఉస్తాద్ భగత్ సింగ్ తీసుకొచ్చా. దాని తర్వాత కోవిడ్ వచ్చింది, దాని తర్వాత నేను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాను, ఇవన్నీ కూడా చెప్పుకొచ్చాడు. బట్ ఇన్ని ఇబ్బందులటువంటి మధ్యలో వచ్చినటువంటి సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్. సో ఈ సినిమా డెఫినెట్ గా పవర్ స్టార్ కి, ఆ మార్కెట్ కి డెఫినెట్ గా రీచ్ అయ్యే రేంజ్ లో ఉంది. పవన్ క్యారెక్టరేషన్స్ కావచ్చు, ఈవెన్ ట్రైలర్ లో చూస్తే డెఫినెట్ గా విలన్ ని
అక్కడ ఒక పాయింట్ ఆఫ్ లో చూయించి ఎక్కువగా హీరోకి ఎలివేట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ అక్కడ క్రియేట్ చేశారు. కానీ మేజర్‌గా మాత్రం స్టోరీ ఏంటి, అసలు ఏంటి అనేది అయితే చెప్పలేదు. కానీ డెఫినిట్‌గా మాత్రం అన్ని ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి హంగులన్నీ కూడా 'ఉస్తాద్ భగత్ సింగ్‌లో' ఫ్యాన్స్ కోసం అలా వడ్డించి పెడతారు హరీష్ శంకర్ అని కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఈ మాటలే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇన్ కేస్ సుమ ఆల్రెడీ చెప్పినటువంటి దాంట్లో కూడా మైకేల్ జాక్సన్ అండ్ పక్కపక్కన పవర్ స్టార్‌ని పెడితే అలా ఎడిట్ చేయడం కూడా పాపం. అంటే నేను ఆ డాన్స్ కానీ లేకపోతే అక్కడ పవర్ స్టార్ అంత ఆరాధించేటువంటి ఒక వ్యక్తి మైకేల్ జాక్సన్. సో, ఆయనని నా పక్కన చూడడం నిజంగా నాకు ఇబ్బందికరం అన్నాడు. బట్ అయినా కానీ చాలా సంతోషం. ఆయనే నాకు ఇన్‌స్పిరేషన్ అనేటువంటి టైంలో కూడా పవన్ చెప్పినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్‌గా మారాయి. సో, కేవలం ఇంకొక 3 రోజులు మాత్రమే ఉంది. సో, 3 రోజులలో ఒకరోజు ప్రివ్యూస్ తోటి 'ఉస్తాద్ భగత్ సింగ్' అయితే మొదలు కాబోతుంది. ఇప్పటి వరకు కూడా ప్రమోషన్స్ అన్నిటిని కూడా హరీష్ శంకరే భుజాల మీద ఎట్టుకొని ఆ ప్రమోషన్స్ చేసినటువంటి సిట్యుయేషన్ నుండి ఒక్కసారిగా పవర్ స్టార్ రాకతోటి సినిమా మొత్తం ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. సో, ఆ టికెట్స్ సోల్డ్ అవ్వడం కానీ లేకపోతే ఇవన్నీ కూడా మేజర్‌గా ఇప్పుడు పవర్ స్టార్ వచ్చిన తర్వాత సినిమా ఇంకెంత ముందుకెళ్ళింది. ఇక మెగాస్టార్ కూడా సినిమా ట్రైలర్‌కి సంబంధించినటువంటి ఒక ట్వీట్ ఒకటేసేసరికి డెఫినిట్‌గా ఇంకా వైరల్ అవ్వడంతోటి సినిమా మీద ఒక మంచి బజ్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. సో, ఇక 'ఓజీ' సక్సెస్ తర్వాత పవన్ చేస్తున్నటువంటి సినిమా ఇదే లాస్ట్ సినిమా అన్నారు కెరియర్‌కి. బట్ కాకపోతే అక్కడ 'సురేందర్ రెడ్డి' డైరెక్షన్‌లో కూడా ఇంకో సినిమా వస్తుంది కాబట్టి డెఫినిట్‌గా ఈ సినిమాని ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి రేంజ్‌లో ప్రెజెంట్ చేస్తే ఇంకొక సినిమా మీద ఎక్కువగా హైప్ క్రియేట్ అవుతుందనడంలో కూడా ఎలాంటి డౌట్ అయితే లేదు. సో, చూడాలి మరి. ఇన్‌కేస్ పవర్ స్టార్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేటువంటి అన్ని ఎలిమెంట్స్ ఆ ట్రైలర్‌లో అయితే మనం క్లియర్‌గా చూసాం. బట్ కథ బావుంటే మాత్రం, పాజిటివ్ టాక్ వస్తే మాత్రం డెఫినిట్‌గా కోట్లు కొల్లగొడుతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో, పవన్ మార్క్ డెఫినిట్‌గా ఆయన ఎలాంటి సినిమాలు తీసినా అటు నిరాశపరిచినా, ఆయన సక్సెస్ కొట్టినా ఆయన ఫ్యాన్స్ ఆబ్వియస్‌గా పవన్‌ని ఒక రేంజ్‌లో పొగుడుతూనే ఉంటారు. అండ్ ఒక దైవం మాదిరిగానే భావిస్తూ ఉంటారు కాబట్టి సో, చూడాలి. ఇన్‌కేస్ ఈ సినిమా గనక కొంచెం పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం కలెక్షన్‌ల వర్షం కురిపిస్తుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో, మరి పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ చూసారా? అండ్ లేటెస్ట్‌గా పవన్ స్పీచెస్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.